హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ అమ్మాయి వంటలు. ఈరోజు నేను కమ్మటి గోంగూర రైస్ని ప్రిపేర్ చేస్తున్నాను. పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుందండి. లంచ్ బాక్స్లలోకి కూడా సూపర్గా ఉంటుంది. బాక్స్ ఖాళీగా వచ్చేస్తుంది ఈ రైస్ కనుక పెడితే. ముందుగా మనం స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని, ఆయిల్ వేడవగానే 1/2 టీ స్పూన్ జీరా, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 2 రెబ్బల కరివేపాకు, ఒక చిన్న సైజ్ పొటాటోని తీసుకొని పీల్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులోకే 7 నుంచి 8 వరకు పచ్చిమిరపకాయలను తీసుకొని పొడవుగా కట్ చేసి వేయాలి. ఒక ఉల్లిపాయను తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని తాలింపులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు ఇందులోకే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ సాంబార్ పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ చిల్లీ పౌడర్ని వేసుకొని ఈ మసాలాలంతా తాలింపుకి పట్టేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు నిండుగా ఎర్ర గోంగూర అంటారు కదా, ఆ గోంగూరని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక కప్పు నిండుగా వేసుకొని ఈ తాలింపు అంతా గోంగూరకి పట్టేలాగా కలుపుకోవాలి. స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి గోంగూరకి మసాలా అంతా పట్టేసి కమ్మగా ఉంటుందండి రైస్. ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది చూడండి. అప్పుడు ఇంకా మనం ఓసారి అంతా కలిపేసుకొని మనం ఉడికించుకున్న రైస్ని వేసుకోవాలి. రైస్ ముందుగానే పొడి పొడిగా ఉడికించుకొని పెట్టుకోవాలి. 1.5 కప్పు నిండుగా రైస్ని వేసుకోవాలి. ఇలా రైస్ అంతా వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ గోంగూర అంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు కాస్త వేడి చేసుకొని స్టవ్ ఆపేస్తే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర రైస్ రెడీ అయిపోతుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి, కమ్మగా ఉంటుంది. మనకి తినబుద్ధి కానప్పుడు ఓసారి ఇలా రైస్ చేసుకుంటే కడుపు నిండా తినేస్తాము. పిల్లలకు కూడా బాక్స్లోకి చాలా ఇష్టంగా తింటారండి. ఈ సింపుల్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్, టేస్టీ, ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.